श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। वेदांतनाथं स्वकृतैकदानं हताभिमानं त्रिदश प्रधानं गजेन्द्रयानं विगतावसानं श्रीरामचंद्रं सततं नमामि। ఉపనిషత్తులకు అధిపతి ఉపనిషత్ ప్రతిపాద్యుడైనటువంటి వాడు స్వార్థాభిమానాన్ని విడిచిపెట్టి పితృవాక్య పరిపాలన కోసము గజేంద్రుని వలె గంభీరమైనటువంటి నడకతోటి వనవాసానికి వెళ్ళినటువంటి వాడు, దేవతలందరి చేత కూడా కొనియాడబడేటటువంటి వాడు, సమస్త విజయములకు కూడా కారణభూతుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు భక్తులందరినీ అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ వెంకట రాఘవుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలుతోగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 219వ రోజులో ప్రవేశించాము. ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పం సమష్టిగా చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రీధరేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనార్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 30 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే.
శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనః. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 30 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. అథ కాలే గతే తస్మిన్ షష్ఠే హని సమాగతే సౌమిత్రిమబ్రవీద్రామః యత్తో భవ సమాహితః. పరమశ్రద్ధతో అత్యంతం సావధానంగా ఏకాగ్రతతో ఒకే ధ్యాసతో విశ్వామిత్ర యాగ సంరక్షణం అనే అంశాన్ని ఉపాసనం చేస్తున్నారు రామలక్ష్మణులు. వారికి రాక్షసమాయ ఇంతకుముందు ఎన్నడూ పరిచయం లేదు, చాలా కొత్త. ఏ విధంగానైనా సరే ఈ క్రతువును నెగ్గించాలి అని ఒకానొక తీవ్రమైనటువంటి పట్టుదల. మనస్సులో అపేక్ష పెరిగే కొద్దీ మిగతాది ఏది కష్టము అని అనిపించదు, పెద్దగా లెక్కలోకి కూడా రాదు. ఆ విధంగా పసిప్రాయంలో నిద్ర సైతం లెక్క చేయకుండా ప్రయాణం చేసి వచ్చిన రోజు రాత్రి నేటికి 6 పగళ్ళు నిర్విరామంగా వారు కాపలా కాస్తూనే ఉన్నారు. ఒకానొక విచిత్రం ఏమంటే, బయలుదేరి వచ్చినటువంటి రాత్రితో లెక్క వేస్తే ప్రస్తుతం నడుస్తున్నది 7వ రోజు అని లెక్క. ఒకానొక సప్తరాత్రము నిర్వహించవలసినటువంటి క్రతువుగా దీన్ని పేర్కొన్నారు పెద్దలు. అంటే 3 రాత్రులు దీక్షలు, 3 ఉపసద్దివసాలు, 1 సుత్యా దివసం అని శ్రౌత ప్రక్రియలో బాగా పరిచయం ఉన్నవారికి తెలుస్తుంది. ఈ మాట ఎందుకు అనుకోవాల్సి వచ్చిందంటే, ఈ ఆఖరి రోజు చాలా ప్రత్యేకమైనది, చాలా ముఖ్యమైనది. ఆ సందర్భంలో ఈ చిట్ట చిగురు క్షణం కనుక మనం నెగ్గేసినట్లయితే ఇంకా ఎన్నటికీ ప్రపంచానికి మొత్తానికి ఢోకా లేకుండా ఈ రాక్షసుల పీడ విరుగుడు అయిపోతుంది అనేటటువంటి ఆలోచనలు గురువుగారివి బాగా గుర్తుపెట్టుకున్నాడు మన రామయ్య. ఆ సందర్భంలో అథ పరమ పవిత్రమైనటువంటి మంగళకరమైన ఒకానొక సుఖాంతమైన శుభ ఫలితాన్ని చిట్ట చివరికి ప్రసాదించేటటువంటి సందర్భం ఆసన్నమయ్యింది. కాలే గతే, కొంతకాలం గడవగా. ఎంతకాలం అంటే 6 రోజులు గడవగా. 4 రోజులు ప్రయాణం సిద్ధాశ్రమం చేరడానికి పట్టింది అని భావిస్తే, సిద్ధాశ్రమంలో అడుగుపెట్టిన నాటి రాత్రి గురుగారు దీక్ష తీసుకుంటే ఆ మరునాటి నుంచి లెక్క పెడితే 6వ రోజు అన్నమాట. దీన్ని దృష్టిలో ఉంచుకునే దశరథ మహారాజు గారి కొలువులో విశ్వామిత్రుల ఇంకా గడువు ఉంది అని చెప్పారు. అందులో సుమారుగా 3 రోజుల ఒక పగలు ఆ ప్రయాణంలో గడిచిపోయింది. ఆ రాత్రి నుంచి ఈ యజ్ఞ సన్నాహం మొదలయ్యింది. కనుక ఆ కాలం గడువుగా తస్మిన్ షష్ఠే అహని అంటే పగళ్ళు లెక్క వేసుకుంటే ఆ మర్నాటి నుంచి 5వ రోజు నుంచి మొదలు పెడితే ఈ 10వ రోజు 6వ రోజు కనుక
అంటే మహర్షి వాల్మీకి గురుగారు చెప్పిన దానిలో ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి ఎక్కడా విరోధం రాకుండా, పూర్వోత్తర విరోధం లేకుండా ఈ విషయాన్ని, ఈ ధర్మ సంహితను సమన్వయం చేయాలి అని పెద్దలు ఎంతో తాపత్రయపడి సూక్ష్మంగా ఆలోచించి నిశితమైనటువంటి వివరణలను వారు అందిస్తారన్నమాట. భ్రమతో, అజ్ఞానంతో, పొరపాటున దీనిలో మనం ముందు వెనకల్ని సరిగా గమనించక తప్పుడు అర్థాలు చేసుకుంటామేమో అని. కనుక షష్ఠే అహని, ఇక్కడ కూడా ఒక ముఖ్యమైనటువంటి మాట. అది పగటిపూట, దాదాపుగా సాయంకాలం కావస్తోంది. సమాగతే, అది ఏర్పడగా రామ, శ్రీరామచంద్ర ప్రభువు సౌమిత్రిం లక్ష్మణుని గూర్చి ఇలా అంటున్నాడు. లక్ష్మణ, సమాహిత, మనస్సులో ఏ విధమైనటువంటి వేరే ఆలోచనలు లేకుండా మనస్సును సమాధానపరుచుకుని, ఏ విధమైనటువంటి భయములు ఆందోళనలు లేకుండా, యత్తః భవ, గొప్ప పరిపూర్ణమైనటువంటి ప్రయత్నము కలవాడుగా నువ్వు ఉండాలి అని చెప్పి అబ్రవీదు, పలికెను అన్నారు. రామస్యైవం బ్రువాణస్య త్వరితస్య యుయుత్సయా ప్రజజ్వాలతతో వేది సోపాధ్యాయ పురోహిత. ఎలా అయితే మన ఇళ్లలో పెళ్ళిళ్ళు, పేరంటాలు, ముఖ్యమైనటువంటి ఘట్టాల్లో ఎంతగా ఆ శుభ సందర్భం వచ్చిన తరుణంలో ఆ వివాహ మహోత్సవం 3-4 గంటల్లో పడుతుంది అనుకోండి, ఇంకా సుముహూర్తం వేళ దగ్గర పడుతుంటే అందరినీ ఒక్కసారిగా మేలుకొలిపి, అంటే ఎలర్ట్ చేసి అందరినీ గడియారాలు చూడమని ఏకాస్త ముహూర్త గడియలు ఆ క్షణం మించిపోకుండా జాగ్రత్త పడుతూ ఉంటారే పెళ్లి పెద్దలు. ఆ మాదిరిగా రామచంద్ర ప్రభు, రాముడికి ఉన్న పరివారం ఎవరు? ఒకే ఒక్కడు, లక్ష్మణస్వామి. కనుక ఆ గురువుగారిని ఎవరిని కదిలించకుండా కేవలం లక్ష్మణస్వామికి మాత్రం జాగ్రత్త చెప్పి, ఈ యుద్ధోత్సాహంతో ఎలాగైనా సరే దీన్ని కాచుకుని దీన్ని నెగ్గించి తీరాలి, ఆ రాక్షస మాజల్ని ఓడించాలి అనేటటువంటి బలమైన కోరికతో, యుయుత్సతో, యుద్ధం చేయాలనేటటువంటి ఇచ్ఛతో, త్వరితస్య, తొందరపడుతున్నటువంటి రామస్య ఏవం బ్రువాణస్య, రాముడు ఓ పక్కని ఇలా చెప్తున్నాడు లక్ష్మణస్వామితో. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ దృశ్యం ఎలా ఉంటుంది అంటే, ఒక విశాలమైనటువంటి ప్రాంగణం, అక్కడ ఎంతో రమణీయమైనటువంటి ఒకనొక యజ్ఞవేది. ఆ పురోహితులు, ఉపాధ్యాయులు, గురువుగారులు, బ్రహ్మగారులు, ఋత్విక్కులు వీరందరూ కూడా సుస్వరంగా ఎంతో అద్భుతమైనటువంటి మంత్రోచ్చారణం చేస్తూ ఉంటే, ఓంకారాలతో, వషట్కారాలతో, ఆహుతులతో ఆ ప్రాంగణమంతా మారుమోగిపోతూ ఉంటే అక్కడ వర్ణిస్తారు. ఆ ఋత్విక్కులందరూ హోమం చేయడానికి ఉపయోగించేటటువంటి ఆ చెక్క పాత్రలను సృక్కులు, శృభములు, చమసములు అనేటటువంటి పేర్లతో ఉండేటటువంటి వాటిని శుభ్రం చేసుకుంటున్నారట. రామలక్ష్మణులు కూడా పేరలల్గా అంటారు కదా, సమాంతరంగా మరొక రాక్షసులకు చరమగీతం పాడేందుకు ఒకనొక మారణకాండ ఆ యజ్ఞాన్ని పూర్తి చేయడానికి సిద్ధపడుతున్నారట. అక్కడ వారు ఈ సృక్సృవాలు, హోమ సాధనాలు, సామాగ్రి సిద్ధం చేసుకుంటూ ఉంటే వీరు బాణాలు సిద్ధం చేసుకుంటున్నారట. ఆ సందర్భంలో రామయ్య కాస్త అనుమానించి ఆ బాణాన్ని మరింత కిందికి దిగలాగి, ఇంకా చాలా దృఢంగా, అంటే టెంపర్గా అంటారు కదా, ఆ వింటి తాటిని ఇంకాస్త దగ్గరకు బిగించి కట్టేడట. ఆ సందర్భంలో ఒక్కసారిగా అల్లంత దూరంలో ఒక కంటితో యజ్ఞవేదికను, ఒక కంటితో ఆకాశాన్ని, ఒక కంటితో అలా అలా పరిసరాల్ని అన్నట్లుగా చూపులు మార్చి మార్చి పరిశీలిస్తున్న రామయ్యకి ఒక్కసారిగా వెనక నుంచి ధూప్మని పెద్ద శబ్దం ఏదో వినిపించింది. ఏమది అంటే, తతస్సోపాధ్యాయ పురోహిత వేది ప్రజజ్వాల, వారు చేసినటువంటి ఒకానొక ఆహుతికి కాబోలు పెద్ద మంట వస్తే ఆ జ్వాల తాలూకు ధ్వని అదిరిపడేలాగా చేసిందనమాట రామయ్యని. తీరా వెనక్కి తిరిగి చూస్తాడు కదా, అప్పుడు ఎలా ఉందంటే, సదర్భ చమసస్రుక్క ససమిత్ కుసుమోచ్చజ విశ్వామిత్రేణ సహిత వేదిర్జజ్వాల సర్త్విజ అన్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ బయట నుంచి ఇటువైపు తిరిగి చూసేటప్పటికీ ఇది ఎంత పెద్ద జ్వాలగా కనిపించింది తప్ప గురువుగారు కనిపించట్లా, పురోహితులు కనిపించట్లా, ఉపాధ్యాయులు కనిపించట్లా. అంతవరకు ఎంతో మనోహరంగా, అందంగా, చక్కగా తీర్చిదిద్దినటువంటి ఆ హోమగుండం, ఆ యాగశాల అంతా పూలతో, వాటితో, అక్షతలతో, కుంకుమతో, పసుపులతో అలంకరించి ఉంటే అదేదీ కనిపించట్లా. అంతా ఒకానొక పెద్ద మంట ఆవరించినట్లుగా ఉందన్నమాట.
ఆ సందర్భంలో సదర్భ చమస సృక్క, అక్కడ ఆ నీటిని పెట్టుకునేటటువంటి కొన్ని పాత్రలు చమసలు అంటారు వాటిని, అవి. ఆ తర్వాత సృక్కులు అంటే హోమానికి ఉపయోగించేటటువంటి కొయ్య గరిటెలు అంటారు, చెక్క సాధనములు, అవి సృక్కులు. వీటన్నింటితో కలిపి అక్కడే పెట్టుకున్నటువంటి సమిధలు, కొన్ని సమిధలు హోమగుండంలో వేశారు, కొన్ని సమిధలు ఉపయోగించుకోవడానికి అన్నట్లుగా దగ్గరలో సమీపంలో పెట్టుకున్నారు. మరి కొన్ని పూలను కుసుమములను అలంకారంగా పెట్టుకున్నారు, కొన్ని కుసుమములను అక్కడ ఒక రాశిలాగా పెట్టుకున్నారు. ఆ సందర్భంలో మరి యజ్ఞవేదిక, పూజా మందిరం ఇవన్నీ ఎలా ఉంటాయి? పూల పళ్ళాలు, పళ్ళు, కాయలు, కొబ్బరికాయలు, గంటలు, హారతులు, కర్పూరాలు, అగరబత్తి, ఇదంతా ఇలాగే కదా మంగళ ద్రవ్యాలతో నిండి ఉంటుంది. కనుక ఆ హోమ సాధన సామగ్రితో నిండి ఉన్నటువంటి ఆ వేది ప్రతి క్షణం రామయ్య చూసుకుంటున్నాడు. సృక్కులు, సృవాలు, నేతులు, లేకపోతే మిగతా హవిస్సులు, ఆహారాలు, పరమాన్నాలు, పూలు, పళ్ళు, కాయలు, కొబ్బరికాయలు, ఇవన్నీ ఇలా ఉంటూ ఉండగా ఒక్కసారి ఈ చప్పుడేమి వెనక్కి తిరిగి చూసేటప్పటికే అక్కడ సృక్కులు కనపడలా, సృవాలు కనపడలా, ఈ పూలు కనపడలా, కొబ్బరికాయలు, ఆజ్యాలు, నేతులు, వగైరాలు ఏమీ కనిపించలా, అసలు గురువులే కనిపించలా. ఒక్కసారిగా రామయ్యకి గుండె జారినంత పని అయిపోయిందన్నమాట. ఏం జరిగిందో అలా కన్ను మూసి తెరిచేలోపు మంత్రవచ్చ యథాన్యాయం యజ్ఞోసౌ సంప్రవర్తతే ఆకాశే చ మహాన్ శబ్ద ప్రాదురాసీత్ భయానక అన్నారు. ఇలా కన్ను మూసి ఆశ్చర్యపోయి తెరిచి చూసాడా, మళ్ళీ మంత్రోచ్చారణం అంతా వినిపించడం మొదలుపెట్టింది. ఒక్క క్షణం ఆ కంటికి ఏర్పడినటువంటి ఆ భ్రాంతి వల్ల ఏర్పడిన ఆ పొర తొలగిపోగా మళ్ళీ అక్కడ గురుగారులు వాళ్ళందరూ అలా కనిపించారు. ఆలోచించాడు, ఏమై ఉంటుంది ఇది, ఎందుకు ఇలా అనిపించింది? ఒక్క క్షణకాలం అంత భగ్గున మండినట్లుగా గుండె జారినంత పనయ్యిందే అని అనుకుంటే అక్కడ వర్ణిస్తున్నారు. మంత్రవచ్చ యజ్ఞ ప్రవర్తతే అని మొదలుపెట్టారు. అంటే మంత్రోచ్చారణముతో కూడినటువంటి మంత్రముల చేత నిష్పాదన చేయబడేటటువంటి ఈ యజ్ఞం అంతా కూడా యథాన్యాయంగా ఎక్కడా ఏ ఉపద్రవం లేకుండా ప్రవర్తతే జరిగిపోతోందట. మరి ఎందుకు ఇలా జరిగింది? ఒక్క క్షణం నా కంటికి ఏమి ఇలా కనిపించింది? ఇదేదైనా రాక్షసమాయ? ఏదైనా కారణముందా? లేదా నాకు కనికట్ట? లేదా వాస్తవంగానే జరిగిందా? ఇది అంతా గురుదేవుల యొక్క శక్తి వల్ల తిరిగి మళ్ళీ మామూలైపోయిందా? నేనేం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో జరిగిపోయిందా? ఇదంతా రకరకాల ప్రశ్నలు అలా వెంటాడి వేధించేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద భయంకరమైనటువంటి చప్పుడు వినిపించిందట. ఎంత స్థాయిలో అంటే అనిపించేలాగా ఆకాశే భయానక మహాన్ శబ్ద ప్రాదురాసీతు అని చెప్తారు. అంటే అది ఒకానొక ఉత్పాతానికి, ఒకానొక దుష్టమైనటువంటి ఫలితానికి, ఒకానొక దుర్మార్గపు చర్యకు సంకేతమట. అది ఒకానొక దుశ్శకునమట. ఆ సందర్భంలో ఎప్పుడైతే ఇక్కడ ఒక శకునం అంటే సూచన అని కదా, ఒకానొక దుష్టమైనటువంటి ఫలితాన్ని సూచనగా ఈ సన్నివేశం ఏర్పడిందో, ఏమా సన్నివేశం అంటే మీ అందరికీ తెలిసిన కథే. ఆ రాక్షసులు రక్తవర్షం కురిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, రక్తధారలు కురిపించడానికి. ఆ సందర్భంలో ఆ రక్తధారలు అల్లంత దూరంలో ఎక్కడో ఆకాశాన బయలుదేరిన కంటే కూడా ఆ దైవశక్తి, ఆ హోమగుండంలో ఉన్నటువంటి ఆ అగ్నిదేవుడు మంత్రం, ఆ దేవతలంతా కూడా ఆవహింపబడినటువంటి ఆ దేవతలంతా కూడా ఒక్కసారిగా ఎక్కడో జరుగుతున్న దాన్ని ముందుగానే సూచించడం కోసం స్పందించారట. ఈ విధమైనటువంటి విజ్ఞానం లోకంలో మరికొన్న చోట్ల కూడా ఉంటుంది. అందుకనే కాకులు అరిచాయి, పక్షులు అరిచాయి, గుడ్లగూబులు అరిచాయి, లేకపోతే పిల్లులు ఒక రకంగా మార్గానికి అడ్డంగా వెళ్ళాయి, లేకపోతే ఆవులు అరుస్తున్నాయి, లేకపోతే కుక్కలు మరుగుతున్నాయి అని ఇలాంటి పెంపుడు జంతువుల గురించి, వాటి గురించి, వాటి యొక్క ధ్వనుల వల్ల మనం అర్థం చేసుకోవలసినటువంటి ఆ రాబోయే భావి గురించి శకున శాస్త్రం అంతా వర్ణిస్తూ ఉంటుంది. దానిలో ఒకానొక అంశం ఏమి అంటే, ఒక్కసారిగా ఏమీ కారణం లేకుండా అగ్నిహోత్రం భగ్గున మండడం అనేది ఒకానొక ఉత్పాతానికి సూచనాట. ఇది ఉత్పాతమే, పూర్తిగా ఇది భస్మం అయిపోలేదు అని తేరుకోవడానికి ఒక్క క్షణకాలం పట్టింది రామయ్యకి.
శ్రీరామ శ్రీరామ. ఆ సందర్భంలో వెంటనే తేరుకుని ఆకాశం చేసి చూస్తాడు కదా, ఆ చూసే లోపే భయంకరమైనటువంటి శబ్దం వినిపించింది. ఆవార్య గగనం మేఘ యథా ప్రావృషి నిర్గత తథా మాయాం వికుర్వాణౌ రాక్షసౌ అభ్యధావతాం. దేన్నైనా సాధించాలి, ఎక్కడైనా నెగ్గాలి అని అనుకున్నప్పుడు భయం అనేది జాగ్రత్తకి ఉపయోగపడాలి తప్ప కుదేలైపోయి తను ఒక్కసారిగా కుప్పకూలిపోయేలాగా ఆ భయం తనని మింగేసేలా ఉండకూడదు. కనుక మన రామయ్య గొప్ప ధైర్యంతో ఒక్క క్షణకాలం ఏర్పడినటువంటి ఆ విపరీత సన్నివేశానికి నిలదొక్కుని ఆగి ఆలోచించి ఆకాశం కేసి చూస్తాడు కదా, భయంకరమైనటువంటి శబ్దం వినిపించింది కదా. ఆ మరుక్షణంలోనే ఆలోచించి కర్తవ్యాన్ని గురించి నిర్ణయం చేసుకునే లోపే ఆకాశమంతా ఏదో ఎర్రగా కమ్ముకుంటున్నట్లుగా కనిపించిందట. వాతావరణం సుమారుగా అస్తమయానికి దగ్గర పడవస్తోంది. మరికొద్ది సేపట్లో గురువులు విశ్వామిత్రుల వారు ఆ సూర్యుడు అస్తమించే లోపు పూర్ణాహుతికి సిద్ధపడుతున్నారు. వేగంగా ఎక్కడ స్వర భేదం రాకుండా, పొరపాటు రాకుండా మంత్రోచ్చారణలు జరుగుతున్నాయి. వాటి తగినట్లుగా ఆ హవిస్సుల్ని అక్కడ సమర్పిస్తున్నారు. ఆ అగ్నిహోత్రుడు వాటన్నింటినీ అలా గబగబా గబగబా ఆస్వాదిస్తున్నాడు. ఒక పక్క ఈ ప్రక్రియ ఇలా జరిగిపోతూ ఉంటే అంతలో ఒక్క క్షణంలో మళ్ళీ రామయ్యగా అనిపించింది, ప్రకృతి సిద్ధంగా సాయంకాలం అయ్యేసరికి సూర్యరశ్ములు చెట్టు కొసల మీద, ఇంకాస్త సూర్యుడు కిందకి దిగేటప్పటికీ ఆ మేఘమండలం మీద ప్రసరించడం, ఆ ఆకాశం అస్తమయానికి దగ్గర పడుతూ ఉండేటటువంటి సందర్భంలో, కాలం సంధ్యా సమయం దగ్గర పడుతూ ఉండేటటువంటి సమయంలో కాస్త కాస్త అక్కడక్కడ అలా ఎర్రగా ఉండడం, ఇది మనం గమనించిందే కదా, ఎంత మాత్రాన పెద్దగా భయపడక్కర్లేదు అని అనుకున్నట్ట. మరుక్షణంలో ఇంకొక స్పష్టమైనటువంటి దృశ్యం కనిపించింది. ఏమనంటే, పెద్ద భయంకరమైనటువంటి వర్షం వచ్చే ముందు గొప్ప వర్షాకాలంలో, ప్రావృషి వర్షాకాలంలో నిర్గత అలా అలా అంతటా ఆకాశంలో అలుముకున్నటువంటి మేఘము యథా ఏ రకంగా గగనం ఆవార్య గగనం ఆకాశాన్ని ఆవరించేసి ఉంటుందో ఆ రకంగా అన్నారు. అయితే ఇది మేఘాల అని ఒక్క క్షణకాలం అనడానికి ఎంతో సమయం పట్టల. ఎందుకని అంటే, మొట్టమొదట అవేవో దూదిపించేలాగా అంత దూరంలో కనిపిస్తే కాస్త ఎర్రగా మారితే ఆకాస్త 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 అనుకున్నట్లుగా మొత్తమంతా కూడా ఎరిపెక్కిపోతుంటే, మొత్తమంతా కూడా మేఘమండలంలాగా ఆవరించిపోతూ ఉంటే అవి ఏమిటంటే వ్యాఖ్యానంలో పెద్దలు వివరిస్తారు. రామాయణ కల్పవృక్షంలో మాంసముద్దలట. వారు అక్కడి నుంచి ప్రేరేపించినటువంటి ఆ రక్త వర్షానికి ఒకానొక ఆరంభం జరిగినట్లుగా సంకేతం. మొత్తమంతా కూడా ఎరుపు అలుముకుని పోయి ఉందట. ఆ రకంగా ఆ రకంగా మాయాం వికుర్వాణవు గొప్ప ఆ రాక్షస మాయను, శాంబరీ విద్య అంటారే, దానిని ప్రదర్శిస్తూ ఉంటే ఆ రాక్షసులు శ్రీరాముడికి అర్థమైపోయింది, ఇంకా ఆసన్నమైపోయింది. ఇంకా చివరి క్షణంలో ఈ యజ్ఞాన్ని ఎలాగైనా సరే విఘాతం కలిగించడానికి వీరు సిద్ధపడిపోయారు. కనుక తమ్ముడు సిద్ధంగా ఉండాలిరా అన్నాడు. తను విల్లుని ఇంకాస్త బిగించాడు, బాణం ఎక్కుపెట్టాడు, ఎక్కడ విడిచిపెట్టాలా ఆలోచిస్తున్నాడు. నన్ను అంటే నన్ను, నేను సేవ చేస్తాను అంటూ ఈ అమ్ములి పొదలోని అస్త్రాలన్నీ కూడా తయారుగా సిద్ధంగా ఉన్న తరుణంలో ఇద్దరు రాక్షసులు గగనం ఆవార్య, మొత్తం గగనాన్ని అంతని కూడా వారే ఆవరించి ఉన్నారా అన్నట్లుగా అభ్యధావతాం, తనకు ఎదురుగా తన వైపే అలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉండేటటువంటి సందర్భాన్ని గమనించాడు రామచంద్రుడు. అప్పుడు మారీచశ్చ సుబాహుశ్చ తయోరనుచరాశ్చ ఏ ఆగమ్య భీమసంకాశాః రుధిరౌఘం అవాసృజన్ అన్నారు. అంటే ఆ యాగశాల అంతా కూడా ఒక దట్టమైనటువంటి కారు మేఘంలా కమ్ముకుని పోయి ఉండగా ఈ రాక్షసమాయ చేత ఒక్కొక్క రాక్షసుడు ఆకాశానికి సరిపడగా అన్నట్లుగా కాటుక కొండ వారి యొక్క రాక్షసమాయ చేత ఆ రక్తాన్ని స్రవింపచేయాలి అని వారి యొక్క తీవ్రమైనటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉంటే ఆకారం మారీచుడు. ఆ వెంటనే జతగా అన్నట్లుగా శత్రువులు ఎంతమంది అని వేసుకుంటున్నట్లుగా ఉన్న రామచంద్రుడికి మరొక ఆకారం కనిపించింది, సుబాహుడు. అయితే ఈ కథలో ఈ పేర్లు, ఈ వ్యవహారాలన్నీ మనకి తెలుసు. ఆ దృశ్యంలో, ఆ సన్నివేశంలో ఉన్నటువంటి రామయ్యకి కేవలం ఆ ఆకారాలే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కనుక మనకి తెలిసిపోయిన కథ కనుక మనం ఈ పేర్లతో వ్యవహరించుకోగలుగుతున్నాం. మొట్టమొదట వచ్చిన వాడు మారీచుడు. ఎంత ఔచిత్యం ఉందో ఇందులో. అందుకనే మొట్టమొదట కొట్టింది రాముడు మారీచుణ్ణి. అంటే
వాల్మీకి రాసిన వాల్మీకి గారు చెప్పినటువంటి ఈ రామాయణంలో పరిశీలిస్తే తాటక మారీచుడు వీరు తాటక తల్లి మారీచుడు పిల్లవాడు అని తెలుస్తుంది. సుబాహుడు తాటక యొక్క పిల్లవాడు అని ఈ ఘట్టంలో ఎక్కడ కనపడలా. అయితే ఏకనాథులు రాసిన భావార్థ రామాయణంలో కంబరామాయణంలో మాత్రం వారిరువురు సోదరులు అన్నట్లుగా ఉంది. ఇది ఇక్కడ ఔచిత్యాన్ని మనం పరిశీలించుకుని ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే తన తల్లిని వధించినటువంటి పిల్లవాడు వీడే అనేటటువంటి కసితో ముందుకు పరిగెత్తుకొస్తున్నాడు ఆ మారీచుడు రాముడికి ఎదురుగా. ఒకానొక అగస్త్యుడు తపస్సు చేసుకునేటటువంటి సందర్భం తాటక మారీచుడు ఆ సుందుణ్ణి అగస్త్యుల వారు శపించడం ఈ సందర్భంలో అనగనగనగనగా ఒక తాటక ఉంది. ఆ తాటకి మారీచుడు అనేటటువంటి ఒక పిల్లవాడు ఉన్నాడు అని మాత్రమే విశ్వామిత్రులు చెప్పగా విన్నారు తప్ప మరి ఇప్పటి కాలంలో లాగా ఎందులోనో సెర్చ్ చేయడం పరిశీలించడం వీరే అని ఖచ్చితంగా అంచనాలకు రావడం అనేది మారీచుడు అని స్పష్టంగా విశ్వామిత్రులు రూపురేఖలు చెప్పడానికి వారు మౌన దీక్షలో ఉన్నారాయే. తాటక ఇది ఇంతటి దుర్మార్గురాలు అని అక్కడ దగ్గరుండి పక్కన ఉండి వ్యవహారం అంతా నడిపించారు. కానీ ఇక్కడ పక్కన లేరు కదా, పక్కన ఉన్నది కేవలం లక్ష్మణస్వామి మాత్రమే. ఆ సందర్భంలో ఎవరు మారీచుడో ఎవరు సుబాహుడో రాముడికి ఇంకా కథలో తెలియదనమాట. సరే, వారిద్దరూ అలా వస్తుండగా ఇంకాస్త దగ్గర పడేసరికి వీరు ఒకరు కాదు ఒకరు ఇద్దరయ్యేరా, ఇద్దరు నలుగురు ఎనమండుగురు 16 32 64 అన్నట్లుగా ఇలా పెరిగిపోతోందా అన్నట్లుగా తత్సమానాకారాలుగా ఉన్నటువంటి ఆ మారీచ సుబాహులకు అనుచరులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా అలా గుమిగూడి మీద పడిపోబోయేరట. ఒక్కసారి రాముడు గురువుగారిని తలుచుకొని ఇష్టదేవతను స్మరించి ఆ అస్త్రాన్ని విడిచిపెట్టి లక్ష్మణస్వామికి సైగ చేసి ఆ సంకల్పాన్ని చేరవేసేటప్పటికే ఆ అన్నదమ్ములు ఇద్దరూ విజృంభించి ఆ మహేశ్వరాస్త్ర విద్య యొక్క సహకారంతో అక్కడ అస్త్ర ప్రయోగం చేస్తారు. ఒక్క నెత్తురు చుక్క ఆ హోమగుండంలో పడినా ఈ విశ్వామిత్రులు చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా నిష్ఫలం. వారా ఒక్కొక్కరు కొండంతగా ఏర్పడి ఒకరికి ఇద్దరికి నలుగురు అన్నట్లుగా అంత విస్తారంగా ఆ రక్త వర్షపాతాన్ని కురిపించడానికి సిద్ధపడుతూ ఉంటే బట్టనేస్తారు. దానిలో ఒక నిలువుదారం ఒక అడ్డదారం ఉంటుంది, పడుగు పేక అంటారు. ఆ రకంగా విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో వర్ణిస్తారు. పడుగు పేక మాదిరిగా ఈ బాణములతో అయోముఖంగా కొయ్య రూపంగా ఉన్నటువంటి ఒకానొక చెక్కలతో ఏర్పరిచిన ఒకానొక మిద్దెలాగా ఒకనొక దడిలాగా ఒకనొక ఆచ్ఛాదనలాగా ఆ హోమగుండం అంతా కూడా మొట్టమొదట అలా కప్పేసేటప్పటికీ వారు వేసినటువంటి వారు కురిపిస్తున్నటువంటి ఆ రక్తపు బొట్టు ఒక్కడి కూడా హోమగుండంలో పడట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులు వీరందరూ కూడా కొంతమంది కొన్ని రకాలుగా భయపడ్డారు. కానీ విశ్వామిత్రుడు ఆ ప్రధానంగా ఉండేటటువంటి ఆ ఉపద్రష్ట బ్రహ్మగారు లేకపోతే అధ్వర్యుడు ఇలాంటి ప్రధాన ఋత్విక్కులు ఎవరైతే ఉన్నారో ఏకాస్త చలించకుండా వారి వ్యవహారాలు వారు గమనిస్తూ ఉంటే వీరు చేసేటటువంటి భయంకర చేష్టలకి ఈ వికటాట్టహాసాలకి ఇక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులంతా కూడా ఎలా స్పందించారో వారు ఏకనాథులు భావార్థ రామాయణంలో వర్ణిస్తారు. నిజంగా చూస్తే కడుపు చెరువైపోతుంది. కొంతమందికి పళ్ళు పటపట కొట్టేసుకుంటున్నాయట. ఆ భయంకరమైనటువంటి చప్పుడు వినేటప్పటికీ తీవ్రమైనటువంటి భయం. కొంతమందికి పళ్ళు కదలకుండా నోరలా బెగపెట్టుకుని అలా కరుచుకుని ఉండిపోయేట. కొంతమంది గుడ్లు తేలేసి అదే మాదిరిగా చూస్తున్నారట. కొంతమందికి ఆ ఉన్న చోటే మూత్ర విసర్జన అయిపోయిందట. కొంతమందికి కట్టుకున్నటువంటి బట్ట జారిపోయిందట. కొంతమంది ఉన్న చోటే అలా కుప్పకూలిపోయారట. ఈ రకంగా ఉన్నటువంటి వీరందరినీ గమనిస్తూ ఉంటే ఈ బాణ ప్రయోగంతో అంతా పైన అలా పందిరిలాగా ఏర్పరిచినటువంటి రాముడు లక్ష్మణస్వామిని ప్రేరేపించి, ఒరే తమ్ముడు, నేను వీళ్ళ భరతం పడతాను, నువ్వు కాస్త వీళ్ళని గమనించుకుంటూ ఒక్కొక్కరిని కాస్త ఊరట కలిగించి తిరిగి సేద తీర్చు, వారికి కాస్త సాంత్వన కలిగించు అని తమ్ముణ్ణి ఆ మహర్షులకు ఏ రకమైనటువంటి ఈ భయం వల్ల ప్రాణాపాయం జరగకుండా పురమాయించి రాముడు బాణప్రయోగం చేస్తాడు మారీచుడి మీద. ఆ సందర్భంలో వర్ణిస్తారు, మారీచుడు అంత దూరంలోంచి చూసేటప్పటికే ఈ పిల్లవాడా నన్న వధించడమా, బాణప్రయోగమా, ఏదో 2 వెదురు పుల్ల ముక్కలు పట్టుకున్నంత మాత్రం చేత నలాంటి వాడిని ఎదుర్కోవడం అంటే సాధ్యమైపోతున్నారు మారీచుడు సుబాహుడు. ఇంకాస్త దగ్గర పడ్డారు. ఇంకాస్త మరీ అంత పిల్లాడేం కాదు,
కాస్తో కోస్తో తెలిసే ఉండొచ్చు అనిపించింది. ఇంకాస్త దగ్గర పడ్డారు. ఇంకాస్త దగ్గర పడేసరికి ఒక్క క్షణం ఆగి అచ్చెరువంది. ఆహా, ఏమి దివ్య తేజస్సు, ఏమి మనోహరమైనటువంటి రూపం అని చెప్పి క్షణకాలం నివ్వెరపోయాడట మారీచుడు. అక్కడ వర్ణిస్తారు, చెప్తారు. ఒక క్షణం బాలోయమితి విజ్ఞాజత మనాదృత్య దుర్మతి అంటారు. వీడు పసివాళ్ళరా, వీళ్ళేం చేయగలుగుతారు మనల్ని అని చెప్పి అనాదృత్య వాళ్ళని అనాదరం చేసి లెక్క పెట్టకుండా దుర్మతులుగా ఉన్నటువంటి వారందరూ కూడా విశ్వామిత్రస్యతాం వేదిం సత్వరౌ అభ్యధావతాం అన్నారు. ఈ విశ్వామిత్రుడికి బుద్ధి రప్పించాలి, ఇంకా మళ్ళీ జన్మలో యాగం మాట తలపెట్టకూడదు అనేలా చేసేయాలి అని విశ్వామిత్రుల్ని లక్ష్యంగా చేసుకుని వారందరూ పరిగెత్తుకుని వస్తూ ఉంటే రాముడు అంటున్నట్టు, కరిష్యామి, చేసేస్తాను, ఏమైనా సరే చేసేస్తాను. ఏం చేసేస్తాడు అంటే, నా సందేహమే లేదు. ఒక తపన పదే పదే మనస్సులో ఎక్కువైనప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు అని పట్టించుకోకుండా మనస్సులో మాటలే పైకి వచ్చేస్తూ ఉంటాయే, ఆ మాదిరిగా ఉందన్నమాట రాముడి పరిస్థితి. నోత్సహే హంతు మీదృశాను, అంతలోనే ఖచ్చితంగా చేసి తీరుతాను, సందేహమే లేదు. మళ్ళీ అంతలోనే వీలాంటి వాళ్ళని చంపేయాలంటే మనస్సు రావట్లేదు, ఎలా అనుకుంటున్నట్ట. అంతలోనే మళ్ళీ మాట, ఇత్యుక్త్వా వచనం రామ చాపే సంధాజ వీర్యవాను, బలవంతంగా ఆ చాపానికి, ఆ ధనుస్సుకి ఆ తాటిని కాస్త ఎక్కుపెట్టి అది ఇంకా బిగి వచ్చేలాగా తయారు చేసుకుని దాన్ని అలా పరికిస్తున్న సందర్భంలో ఈ దుర్మార్గులు ఆగకుండా అలా మీదికి పరిగెత్తుకొస్తూ ఉంటే, ఆ సందర్భంలో ఏవం వదంతం తం దృష్ట్వా ధనుః ప్రవరపాణినం బాలోజమితి విజ్ఞాజత మనాదృత్య దుర్మతి విశ్వామిత్రస్యతాం వేదిం సత్వరౌ అభ్యధావతాం అన్నారే. ఏకాస్త ముందు వెనక ఆలోచించకుండా మీదికి ఉరుక్కుని వస్తూ ఉంటే రాముడు బాణం ఎక్కుపెట్టాడట. ఆ సందర్భంలో మారీచుడు దూకుడుగా ఇంకా ముందుకు వస్తున్నాడట. ఆ సందర్భంలో రాముడు చంపాలి అని మనస్సు రావట్లేదు, చంపాలనుకోవట్లేదుట. మారీచుడు అనుకున్నట్ట, చిన్నపిల్లాడు ఇతడు నన్నేం చేస్తాడులే అనుకున్నట్ట. దయతో, కృపతో, కరుణతో కాస్త ఆగి ఆలోచిస్తున్నాడు అని గమనించుకోలేకపోయాడు పాపం మారీచుడు. ఆ సందర్భంలో పైనుంచే కాస్త దగ్గరగా రామలక్ష్మణుని చూసి వారి తేజస్సుకి అచ్చెరువంది నివ్వెరపోయి వారిని లెక్క చేయకుండా ఆ విప్రులందరి మీదకి వచ్చి దాడి చేయడానికి సిద్ధపడినటువంటి ఆ తరుణంలో మారీచశ్చ సుబాహుశ్చ తయోరనుచరాశ్చయే ఆగమ్య భీమసంకాశా రుధిరౌఘం అవాసృజన్ అన్నారు. ఈ మాటనే మనం వివరించుకున్నాం. ఆ మారీచుడు, సుబాహుడు, తయోహ ఆ ఇరువురి యొక్క అనుచరులైనటువంటి వారందరూ కూడా భీమసంకాశా భయంకరమైనటువంటి స్వరూపంలో ఉన్నవారై రుధిరౌఘం అవాసృజన్ అన్నారు. భయంకరమైనటువంటి రక్త వర్షాన్ని కురిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సాతేన రుధిరౌఘేణ వేదిర్జజ్వాల మండిత సహసా అభిద్రుత రామ తానపశ్యత్ తతో దివి అన్నారు. అంటే అంతవరకు పరమ పవిత్రములైనటువంటి మంగళకరములైన ఆ ద్రవ్యాలతో మండిత అలంకరింపబడినటువంటి సా వేది, ఆ యజ్ఞవేది, తేన రుధిరౌఘేణ ఆ రుధిరౌఘం పడబోతోంది అనేటప్పటికీ ఒకనొక దుశ్శకునంలాగా, ఒకనొక ఉత్పాతానికి సూచకంలాగా జజ్వాల ఒక్కసారి భగ్గున మండింది. రాముడు సహసా వెంటనే అభిద్రుత, ఆ బయట కాపలా కాస్తున్నవాడు కాస్త ఒక 10 అడుగులు ఇలా వేది వైపు వచ్చి అంతా పరిశీలించి చూస్తే, ఏమి ఒక్కసారి ఆకాశం కేసి చూస్తే వారిని చూసాడు అన్నారు. ఈ తాత్పర్యాల్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. మహర్షులు యజ్ఞం చేసి పుణ్యం ధారపోయాలి లోకానికి అని పరిశీలిస్తూ ఉంటే, ఆ రాక్షసులు ఈ యజ్ఞ విఘాతం చేసి అంతటా కన్నీరు కార్పించాలి అని రక్తాన్ని అక్కడ వర్షింపచేస్తున్నటువంటి దృశ్యం వారి యొక్క దుర్మార్గానికి అద్దం పడుతుందన్నమాట. కనుక తావాపతంతౌ సహసా దృష్ట్వా రాజీవలోచన లక్ష్మణంతు అభిసంప్రేక్ష్య రామో వచనమబ్రవీత్ అన్నారు. రాముడి కళ్ళు రాజీవలోచన ఒక్కసారిగా పెద్దవయ్యాయి. సహసా ఆపతంతో అంత దూకుడుగా మీదకు వచ్చేస్తున్నారు ఆ దుర్మార్గులు ఇద్దరు. తౌ దృష్ట్వా ఆ ఇద్దరిని చూసి లక్ష్మణస్వామిని అభిసంప్రేక్ష్య ఉద్దేశించి వచనం అబ్రవీత్ ఒకానొక మాట అన్నారట. ఏమని? స్వామి ఇంతటితో ఆఖరా, మరి తర్వాయి మాట రేపటి రోజు చెప్పుకుందాం. మరి యుద్ధం అంటే అలాగే ఉంటుంది కదా, పైగా పసివాళ్ళు ఊనషోడశ వర్షోమే రామో రాజీవలోచన అన్న సందర్భంలో ఇంతకుముందు పూర్వానుభవం ఏకాస్త లేకుండా ఎలాగైనా సరే గురువుగారు చెప్పిన మాట నిలబెట్టాలి. ఎవరా గురువుగారు? విశ్వామిత్రుల వారు. ఇంకా ఎవరా గురువుగారు? తండ్రి గారు. ఇంకా ఎవరా గురువుగారు? తల్లిగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. తల్లి ఒడిలో కదా కూర్చుని మొట్టమొదట
ఓనమాలు దిద్దుకుంటాడు. కనుక సర్గ చివరిలో చెప్తారు, నువ్వు గురువు వచనాన్ని నిలబెట్టేవయ్యా రామచంద్ర అని అంటారన్నమాట. అందులో ఉంది కవితా సౌందర్యం అంతా. అంటే నీకు మంత్రోపదేశం చేసి గురుస్థానంలో నిలబడినటువంటి నా మాటను, నీకు బ్రహ్మోపదేశం చేసి గాయత్రీ మంత్రాన్ని చెప్పి ఉపనయనం చేసినటువంటి నీ గురువులైన వశిష్ఠుల మాట నిలబెట్టావు. నీకు తండ్రి అయి గురుస్థానంలో ఉన్నటువంటి ఆ తండ్రి గారి మాట నిలబెట్టావు. నీకు ఓనమాలు దిద్దించినటువంటి తల్లి అయిన కౌసల్యాదేవి యొక్క గురుగారైనటువంటి వారి మాట నిలబెట్టావు అని ఇన్ని అర్థాలు వచ్చేలాగా ఆ గురువచన పరిపాలన చేసినటువంటి సందర్భం, తరుణం ముందర వస్తుంది. కనుక ఎంతో అనుభవం ఉండి కూడా నెగ్గలేనటువంటి స్థితిలో, ఏకాస్త అనుభవం లేని అనుభవ రాహిత్యంతో ఉన్నటువంటి ఆ పసిప్రాయంలో ఆ తపనకు మెచ్చి పరవశించిపోయేలాగా విశ్వామిత్రుల వారు ఒక కంట కనబెడుతూనే ఉన్నారు. అందుకనే ఈ యుద్ధ వైదుష్యం, ఈ పరాక్రమం అంతా తను రాజుగా ఉండేలాంటి రోజులు గుర్తు చేస్తే, తను ఇప్పుడు బ్రహ్మర్షిగా ఉన్న మాటను కూడా మరిచిపోయి ఈ క్షత్రియత్వాన్ని ఆస్వాదిస్తున్నటువంటి ఆ మునిని మన త్యాగరాజస్వామి వారు ఏమన్నారు అంటే, ఆ రాజర్షి ఎంత గొప్పగా ఆస్వాదించి సంతోషపడ్డాడో, అందుకేం పుణ్యం చేశాడో అన్నారు. అంతేగాని బ్రహ్మర్షి ఏం తపము చేశానో అని అనలేదనమాట. కనుక బ్రహ్మర్షి పదం నుంచి రాజర్షి పదానికి కిందకి దిగిపోయి క్షత్రియ కుమారుడైనటువంటి రాముడి యొక్క యుద్ధ విన్యాసాన్ని చూసి ఆశ్చర్యపొందిన ఆ విశ్వామిత్రుల వైనం ఎంత అద్భుతంగా ఉంటుంది. కనుక మన అందరి పాలిట కూడా నమ్మిన వాడిని ఈ రకంగానే రక్షిస్తాను అని నిరూపిస్తున్నటువంటి ఆ రామచంద్ర ప్రభువు ఆ శివరామ స్వరూపంగా మనల్ని పరిపూర్ణంగా అనుగ్రహించి రక్షించుగాక. హరజే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. అధకాలే గతే తస్మిన్ షష్ఠే హని సమాగతే సౌమిత్రిం అబ్రవీద్రామః యత్తో భవ సమాహితః రామస్యైవం బ్రువాణస్య త్వరితస్య యుయుత్సయా ప్రజజ్వాల తతో వేదిః పురోహిత సోపాధ్యాయ పురోహిత సదర్భ చమసస్ృక్క ససమిత్ కుసుమోచ్చయా ససమిత్ కుసుమోచ్చయా విశ్వామిత్రేణ సహిత వేదిర్జజ్వాల సర్త్విజా మంత్రవచ్చ యథాన్యాయం యజ్ఞోసౌ సంప్రవర్తతే ఆకాశే చ మహాన్ శబ్దః ప్రాదురాసీత్ భయానకః ఆవార్య గగనం మేఘః యథా ప్రావృషి నిర్గతః తథా మాయాం వికుర్వాణౌ రాక్షసౌ అభ్యధావతాం మారీచశ్చ సుబాహుశ్చ తయోః అనుచరాశ్చయే ఆగమ్య భీమసంకాశాః రుధిరౌఘం అవాసృజన్ సాతేన
రుధిరౌఘేణ రుధిరౌఘేన వేదిర్జజ్వాల వేదిర్జజ్వాల మండిత మండిత సహసా సహసా అభిద్రుతో రామః అభిద్రుతో రామః తాన పశ్యత్ తాన పశ్యతు తతో దివి తతో దివి తావాపతంతౌ తాపాతతంతౌ సహసా సహసా దృష్ట్వా దృష్ట్వా రాజీవలోచనః రాజీవలోచనః లక్ష్మణం తు లక్ష్మణం తు అభిసంప్రేక్ష్య అభిసంప్రేక్ష్య రామః రామః వచనమబ్రవీత్ వచనమబ్రవీతు ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే త్రింశ సర్గే త్రింశ సర్గే అష్టౌ శ్లోకాః అష్టౌ శ్లోకాః. రమణీయమైనటువంటి రామాయణ ప్రవచనంలో రామలక్ష్మణులు ఇద్దరూ కూడా విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణ చేయడానికి సిద్ధమయ్యారు. యాగము చివరికి వచ్చింది. మరి ఆ చివరికి వచ్చిన సమయంలోనే రాక్షసులు వచ్చి మరికొద్ది సేపట్లో యాగం పూర్తవుతుంది, సఫలమవుతుంది అనే సమయంలో వచ్చి యాగానికి విఘ్నాన్ని కలుగజేయడానికి సిద్ధపడ్డారు. రక్తవర్షాన్ని మాంసవర్షాన్ని కురిపించడానికి సిద్ధపడే ఏదైనా కార్యాన్ని ప్రారంభించినప్పుడు ఆరంభంలో కొన్ని విఘ్నాలు వస్తాయి, అంతంలో చివరిలో కూడా కొన్ని విఘ్నాలు వస్తాయి. అయితే ఆరంభంలో వచ్చినటువంటి విఘ్నాలు కార్యాన్ని సాధించడంలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తే, చివరిలో వచ్చే విఘ్నాలు అప్పటి వరకు పడ్డ శ్రమను, ఆ కార్యమును, ఆ కార్య సాఫల్యమును సంపూర్ణంగా నాశనం చేస్తాయి. అందుకనే కార్యారంభంలో ఏ విధంగా అయితే జాగరూకతతోటి శ్రద్ధతో ఆచరిస్తారో అదే విధంగా కార్యాంతములో కూడా అంతే శ్రద్ధతో, అంతే జాగరూకతతో జాగ్రత్తగా కార్యాన్ని పరిపూర్ణం చెయ్యాలి అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. మరి అటువంటి భావాలన్నీ కలిగినటువంటి శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనం పారాయణ చేసుకుందాము. అయితే ఈనాడు సమయానుకూలంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాన్ని పఠిద్దాము అందరము కలిసి. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియస్య ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిజార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోదియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంధికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.